పెట్టి స్కాన్ చేసుకొని మరి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. నాకు తెలిసి దేశ చరిత్రలోనే కాదు, ప్రపంచ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ కూడా ఒక కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున టెక్నాలజీని వినియోగించుకొని చేసినటువంటి చరిత్ర ఎక్కడా లేదు. ఆ చరిత్ర రికార్డు కూడా మళ్ళీ మన అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికే దక్కిందని గర్వంగా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, టెక్నాలజీని ఏ రకంగా వినియోగించుకోవాలి, అది సమాజంలోనైనా, అది వ్యవస్థల్లోనైనా, పార్టీలోనైనా, కామన్ మ్యాన్కి వినియోగించుకునే కార్యక్రమంలోనైనా అది దేశానికి ఆదర్శంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముందుండి నడిపిస్తున్నారు. ఆయనకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, తరువాత ప్రవేశపెట్టబోయే ఆఖరి తీర్మానం పేదల సేవలో ఈ యొక్క తీర్మానాన్ని నడిపించవలసిందిగా మరి శాసనసభ్యురాలు సోదరిమణి గల్లా మాధవి గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాను. తెలుగువాడి మహా పండుగ, అత్యంత పెద్ద పండుగ అయిన మహానాడుకి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారం. పేదల సేవ కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు, ఇది నినాదం కాదు, తమ జీవన విధానంగా మార్చుకున్న కర్మయోగులు అన్న నందమూరి తారక రామారావు గారు, నారా చంద్రబాబు నాయుడు గారు. పేదవారికి సేవ చేయాలి అని అనుకోవడం ఒక విధానం, సమాజంలో పేదవాడు అనే పదమే లేకుండా కృషి చేయాలి అనుకోవడం ఒక ఆదర్శం. ఇలాంటి ఎన్నో ఆదర్శాలకు, విలువలకు, త్యాగాలకు నిలయం తెలుగుదేశం పార్టీ. ఈరోజు ఈ మహానాడులో ఆఖరి తీర్మానం అయిన పేదల సేవలో అనే తీర్మానం మనం ప్రవేశపెట్టుకోవడం ఇది మన బాధ్యత. ఈ బాధ్యత కోసం ఒక వీడియోని రూపొందించడం జరిగింది. ఒక క్షణం ఆ వీడియోని చూద్దాం. పేదల సేవలో వీడియో ప్లీజ్. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ఆశయాలను బతికించేందుకు నారా చంద్రబాబు నాయుడు గారు స్థాపించిన ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ పేదల కోసం, ముఖ్యంగా పార్టీ కార్యకర్తల కుటుంబాల కోసం అనేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఆరోగ్య సంరక్షణ, విద్య, సాధికారత, జీవనోపాధి రంగాలలో సేవలందించడంతో పాటు ప్రకృతి విపత్తులలో సైతం ప్రజలకు అండగా నిలుస్తోంది ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్. చంద్రబాబు గారి కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలుగా ప్రకటించిన సూపర్ 6 పథకాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. ఇవన్నీ పేదల సంక్షేమం, అభివృద్ధి కోసం ఉద్దేశించినవే. పేదలకు 5.5 లక్షల ఇళ్లు ఇచ్చింది. మరో 5 లక్షల ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయి. పేదరిక నిర్మూలన కోసం చంద్రబాబు గారు చేపట్టిన P4 కార్యక్రమం ద్వారా ఇప్పటి వరకు 2 లక్షలకు పైగా బంగారు కుటుంబాలకు మార్గదర్శకుల చేయూత అందింది. బీసీల రక్షణ చట్టం కోసం కేబినెట్ సబ్ కమిటీ కూడా ఏర్పాటు చేసింది. కూటమి ప్రభుత్వం 23 నెలలుగా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల సంక్షేమం, అభివృద్ధి కోసం అన్ని విధాలుగా సహకరిస్తోంది. వివాదాలకు తావివ్వకుండా ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తోంది. కూటమి ప్రభుత్వం యూనివర్సల్ హెల్త్ పాలసీతో రాష్ట్రంలోని 5 కోట్ల ప్రజలందరికీ ఆరోగ్య ధీమా కల్పించింది. 25 లక్షల వరకు ఉచిత వైద్య సేవలందేలా ఈ పాలసీ ఉంది. ప్రతి నెల 1వ తారీఖున పేదల సేవలో అంటూ స్వయంగా పేదల ఇంటికి వెళ్లి తన చేతులతో పింఛన్ డబ్బులు అందిస్తున్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారు. పేదలను స్వయంగా కలిసి వారికి సాయం చేయడంలో తనకు ఎంతో సంతృప్తి కలుగుతోందని అంటారు నారా చంద్రబాబు నాయుడు గారు. నాటి నుండి నేటి వరకు పేదల సేవలో, ప్రజల సాధికారత కోసం, తెలుగు జాతి ఆత్మగౌరవం వైపు ముందుకు నడిపిస్తూ సాగుతున్న తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి శిరసు వంచి పాదాభివందనం చేస్తూ, పేదల సేవలో అను తీర్మానం ప్రవేశపెట్టవలసిందిగా సీనియర్ నాయకులు, ఎంపీగా, చీఫ్ విప్గా పనిచేసి రాయదుర్గం ఎమ్మెల్యేగా, గవర్నమెంట్ విప్గా ఉన్న కాలువ శ్రీనివాసరావు గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాను.